జీవించాలి అని అప్పుడు అదే అప్పుడు కొట్టడానికి పట్టదు. ఆ చిక్క పని చెప్పి తీసి పట్టుకేసి పుణ్యం వేసి పట్టుకోండి. అట్లా లఘు తన లోపల ఉన్న లఘు నేర్వాలి. సత్పునాథ మరలా ఇచ్చిన అవకాశం పెద్దలకు అందరికీ బాగా నమస్కారం. అచల పరిపూర్ణ శ్రీ పురుషోత్తం సారి గారు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరాజయోగేంద్ర పాద కమల సేవకం పోలో దువీరయాచార్యం పరిపూర్ణానందయాచార్యవర్యం శ్రీ నిర్మలానంద చంద్రప్పాచార్య సద్గురుం అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమాం శ్రీమహావిష్ణు పర్యంతం వందే. వందేహం గురుపాద పద్మములకు వందే సుబోధోక్తికి వందేహం గురుచరిత సంగ్రాహమునకు వాగ్మానస సుశ్రేణికి వందేహం గురునామదేహమునకు వందే గురుస్థలమునకు వందేహం గురుభక్త బృందమునకు వందే సమజ్ఞాతకు. పరిపూర్ణ బోధ. పరిపూర్ణ బోధ యొక్క సిద్ధాంతము ఏమనగా జనన మరణ భ్రాంతి రహిత బోధ. జనన మరణములు భ్రాంత్యా లేకుంటే నిజమా అని లోకములో అందరూ చూస్తుంటే మాత్రము అందరూ పుడుతున్నట్టుగా చనిపోతున్నట్టుగా శరీరాలు వదులుతున్నట్టుగా దృశ్యానికి గోచరిస్తుంది. అయితే జనన మరణములు కలిగి ఉన్నాయి. ఎందుకంటే ఒక శరీరధారి శరీరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయిండు, మళ్ళీ ఇంకొక శరీరధారి శ్రీగర్భవాసం నుండి బయటకు వచ్చిండు అని ఈ రెండుని చూసి మనము జనన మరణములు ఉన్నవి అని భ్రాంతి చెందుతున్నాము. మరి ఇప్పుడు ఎవరైతే ఉద్భవించిన జీవుడు ఉన్నాడో ఆయనకు జనన మరణములు ఉంటే అంతకు మొదలు ఏ జన్మలో ఉన్నాననే విషయం తెలియాలి కదా. ఏ జన్మలో ఉన్నానో మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇక్కడికి అనే విషయం ఆయనకు తెలియాలి ఆ జీవుడు. మళ్ళీ తర్వాత ఈ శరీరం వదిలిన తర్వాత మరి మళ్ళీ ఏ శరీరం తీసుకుంటాను అనే విషయం కూడా తెలియాలి. మరి దాని గురించే మన పెద్దలు ఏం చెప్పారు మనకు, లేనిది రా ఈ ఎరుక అంటే తెలివి లేనిది. ఏదైతే మనం ఇప్పుడు ఈ శరీరధారి అయి వచ్చిన తెలివి మనము ఇది అనేక జన్మలు తిరుగుతున్నది అని శాస్త్ర దృష్టాంతాలు ఎన్నో, అవన్నీ అనుమాన ప్రమాణం. అనుకున్నారు ఇట్లా జరుగుతుందేమో అని అనుకున్నారు, కానీ ఎవరు చూడలేరు దాన్ని. ప్రత్యక్ష ప్రమాణం కాదది, అది అనుమాన ప్రమాణం. కాబట్టి ఆ శాస్త్రములన్నీ అట్లా అనుమాన ప్రమాణంలో ఉన్నాయి. కాబట్టి ఆ శాస్త్రాలు చదివిన మనం కూడా ఓహో శాస్త్రం ఇలాగ రాసింది కాబట్టి అది నిజమే అని మనం నమ్మి ఉన్నాం. అందుకనే ఇప్పుడు ఏమంటున్నాడు, సప్తకోటి మహామంత్ర చిత్త విక్రమకారక ఏక ఏవ పరో మంత్రో గురు విద్యక్షరద్వయం. అంటే నువ్వు ఎన్ని మంత్రాలు చదివినా ఎన్ని శాస్త్రాలు చదివినా నాయన అది నీకు భ్రాంతికి మూలం చేస్తుంది, కానీ నీకు ఉన్న విషయము నిజము తెలియనియని బాబు అని మన పెద్దలు మనకు నిశ్చయం చేసి చెప్తా ఉన్నారు. మరి వాటిని గ్రహించితే మనము మరి ఈ భ్రాంతి ఎలా రగులుకున్నది అంటే మనం ఈ లోకములో ఉద్భవించినాక మన జ్ఞానం ప్రకాశం పెరిగి అవన్నీ గుర్తు పెట్టుకుంటే ఆ విషయం అంతా జరుగుతున్నట్టుగా మనకు కనపడ్డది. కానీ మన పెద్దలు ఏం చెప్తున్నారు, జనన మరణములు అనేటివి భ్రాంతి. ఆ భ్రాంతిని రహితం చేయవలసిన ఈ పరిపూర్ణ బోధ సిద్ధాంతము అని మనకు వెడింగ్గా పెట్టినారు వాళ్ళు. ఇప్పుడు మొదటి కందార్థంలో చెప్తున్నాడు, జనులార జనన మరణములు అనుతృణగంధ్రోయజాలు లక్షణయుతమై అని. మన ఈ జనన మరణములు అనేది భ్రాంతిని తొలగజేస్తుంది నాయన ఇది అని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరు నేను ఇలాగ పుట్టినా అని ఎవరికి తెలుస్తలేదు. ఒకవేళ మరి తెలివి నిజమైతే దానికి తెలియాలి కదా.
అంతట గలది ఎరుగని ఎంతో వాదింపుచుందురు ఎరుగని వారు అంతట ఇంతట గలదా కానీ అంతట గలదా మరి అంతట గలదొక్క అచలమే అది ఒకవేళ అంతటా ఉంటే అది అగుపడవలదా మరి ఈ గోడ బయట ఏమున్నదో విషయం మనకు తెలియవలదా ఈ అంతటా ఉంటే ఈ మొత్తం విశ్వస్వరూపం అంతా తన దృశ్యంలో కనపడుతుందా ఇది ఈ ఎరుకకు ఈ జ్ఞానంకు కానీ గోడ బయట ఏమున్నదో తెలియలేకపోతుంది కాబట్టి ఇది అంతటా లేదు మరి ఎక్కడుంది అదపూర్ణం ఇదపూర్ణం అని మన పెద్దలు సెలవిచ్చున్నారు మరి అదపూర్ణం ఇదపూర్ణం అంటే ఎక్కడున్నది ఇదపూర్ణం అంటే పాదాది మస్తక పర్యంతం వరకు ఇందులో నింపుతున్నది అదపూర్ణం అంటే ఆకాశము నుంచి భూమి వరకు అందులో ఉన్నది చైతన్య స్వరూపం ఏమిటి ఆ చైతన్యము వాయు స్వరూపం ఆ వాయువు పీల్చుకుంటేనే మనకి ఇక్కడ తెలుగు ప్రకాశిస్తున్నది మరి ఆ వాయువు పీల్చుకోకపోతే కొద్దిసేపు వానికి నీళ్ళలో ముంచేసినాం అనుకో వానికి వాయువు తీసుకున్నదానికి అవకాశం లేదు అప్పుడు వానికి జ్ఞానం ప్రకాశం ఉన్నదా అక్కడ గుర్తెరుగుతుందా ఏమైతుందని అదో గతిలో ఉంటుంది ఏమైతుందో వానికే తెలియదు మరి ఈ జ్ఞానం శాశ్వతముదా అప్పటికప్పుడు ఏదో అన్నం యొక్క సూక్ష్మాంశము మనస్సయి నీళ్ళ యొక్క సూక్ష్మాంశము ప్రాణమయ్యి ఈ రెండు ఒక దగ్గర కలుసుకున్నందుకు జ్ఞానం అవుతుంది కానీ ఈ జ్ఞానం శాశ్వతముది అనేక జన్మజన్మలు తిరుగుతున్నది అనుకునడం అంతా అదంతా భ్రాంతే మనం భ్రమిస్తున్నాము ఈ శాస్త్రాలు చదివి ఇలా ఈ విధంగా వేదాలను చదివి ఇట్లా ఉన్నది నిర్ణయం అని అందుకే వేదం ఏం చెప్పలేదు అస్తి నాస్తికో వేద నిర్ణయం నాస్తి సర్వదా వేదం ఏం చెప్పలేదు ఉన్నది అని చెప్పలేదు లేదు అని చెప్పలేదు నిన్ను ఏం చేసిందంటే ఒక పద్ధతి ప్రకారంగా నీ జ్ఞానాన్ని ప్రకాశింపజేసి నీ జ్ఞాన తేజస్సు ద్వారా నువ్వే గ్రహించిన ఆయన ఉన్నదా లేదా నువ్వు తెలుసుకో అందుకే మోక్షం అనేది ఎవరికి వారు సాధించుకోవాల్సిందే గాని ఇది ఒకరు సాధించి పెడితే వచ్చేది కాదు అందుకే ఒక మనిషి ఆకలి తీరినప్పుడు తనకే తెలుస్తుంది కానీ నీ ఆకలి ఎలా తీరింది నాకు చూపి అంటే ఏ విధంగా తెలియదో ఈ పరిపూర్ణ బోధ సిద్ధాంతం యొక్క ధర్మం కూడా ఆ విధంగా ఉన్నది మరి వాళ్ళు ఎవరైతే ఆ స్థితి ఆరుడత చెందారో వాళ్ళకు మాత్రమే ఆ స్థితి ఆరుడపై ఉంటుంది మరి అలాంటి ఆరుడ స్థితిని మనం పొందాలంటే అలాంటి పొందిన గురువుల ద్వారా వాళ్ళ శుశ్రూష ద్వారా వాళ్ళు చెప్పిన మాటల ద్వారా వాళ్ళ యొక్క ఆచరణ ద్వారా మనము గ్రహింపుగా చర్య కలిగితే మనకు అలాంటి స్థితి ఆరుడత అవుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించుకుంటూ మరి చిన్న ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై